కేవలం ఆ రాముడి లక్షణాలు మనకు ఉంటే కానీ ఆత్మ సాక్షాత్కారం కలదు. ఆ రాముడి గుణాలు, ఆ కళ్యాణ గుణాలు, ఆ రాముడి యొక్క కళ్యాణ గుణాలు. అయితే రాముడి గురించి చెప్తారు, భూమికి ఎంత సహనం ఉందో రాముడికి అంత సహనం ఉందో. శ్రీరామ జయ రామ జయ జయ రామ ఓం రామ జయ రామ జయ జయ రామ ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ ఓం. కేరళలో కాన్హాన్ గడ్డ అని ఒక ఆశ్రమం ఉంది. ఆయన రామభక్తుడు. ఆయన ఎలా చేస్తాడు రామనామం, హరే రామ కింద చేయడు. శ్రీరామ జయ రామ జయ జయ రామ ఓం 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 శ్రీరామ జయ రామ జయ జయ రామ ఓం. ఆ పీఠాధిపతి మనల్ని ఆహ్వానిస్తున్నారు కూడా. అంటే అక్కడ ఆశ్రమానికి వెళ్ళిన అమ్మాయి పుట్టింటికి వస్తే ఆ పుట్టింటి వాళ్ళు ఎంత ప్రేమగా చూస్తారో ఆశ్రమానికి వెళ్ళిన వాళ్ళు అంత ప్రేమగా చూస్తారు. అక్కడ వాడు ఆహ్వానిస్తున్నారు, నేను పట్టించుకోవటం లేదు. శ్రీరామ జయ రామ జయ జయ రామ ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ ఓం అసలు నీకు మోక్షం పొందడానికి ఏ ప్రక్రియ అక్కర్లేదు, శ్వాస కూడా చూసుకోక్కర్లేదు. ఇది ఒక నామం చాలని చెప్తారు అక్కడ వాళ్ళు. శ్రీరామ జయ రామ జయ జయ రామ ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ ఓం ఇంకా యోగ మార్గం అక్కర్లేదు, విచారణ మార్గం అక్కర్లేదు. ఈ రామనామాన్ని పట్టుకుంటే చాలు మోక్షానికి వెళ్ళిపోతాను అలా చెప్తారు అక్కడ. శ్రీరామ జయ రామ జయ జయ రామ ఓం
శ్రీరామ జయ రామ జయ జయ రామ ఓం. 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 ఆ వైష్ణవ సాంప్రదాయంలో చెప్తారు, మనం రామనామం ఇలా చేసుకుంటా అంటే ఒకరు రాముడు మనల్ని మర్చిపోయినా సీతమ్మ రాముడు బొగ్గల పొడుస్తున్నట్టు వాడు ఎంత శ్రద్ధగా పారాయణం చేస్తున్నారు, వాళ్ళకి మోక్షం మొత్తికై మొట్టి చెబుతుందట. ఒకరు రాముడు మర్చిపోయినా అమ్మవారు జ్ఞాపకం చేస్తారు. శ్రీరామ జయ రామ జయ జయ రామ ఓం. ఎలా అయినా సీతమ్మ అంటే మాతృహృదయం కదా, వాళ్ళు అంత కష్టపడి చేస్తామంటే ఎంతకాలం నువ్వు వెయిట్ చేస్తామని బొగ్గలు పిండేస్తుందట. శ్రీరామ జయ రామ జయ జయ రామ ఓం. తల్లి అంటే తల్లే. శ్రీరామ జయ రామ జయ జయ రామ ఓం. రామకృష్ణ పరమహంస గారు చెప్పారు, మన తల్లి దగ్గర ఉన్నంత చనువుగా తండ్రి దగ్గర ఉండలేము అని. తల్లి అంటే తల్లి, మాతృహృదయం. శ్రీరామ జయ రామ జయ జయ రామ ఓం. శ్రీరామ జయ రామ జయ జయ రామ ఓం. శ్రీరామ జయ రామ జయ జయ రామ ఓం. మనకి రాముడు పాదాలు సరిపోతాయి, మోక్షానుభవం పొందడానికి రాముడు పాదాలను ధ్యానం చేస్తే సరిపోతుంది.